చక్కని గౌరవం నాకు కలిగజేశారు. మీరు దేవునికి వందనాలు. ప్రత్యేకంగా అయ్యగారికి మరి అమ్మగారికి నా ఉదయపూర్వక వందనాలు. మీ సంఘము మీ కమిటీ గారికి మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ చక్కని అవకాశం మీరు కలుగు చేసి దేవుని మీతో కలిసి మహిమపరచుకుంటూ దేవుడిచ్చిన సమయానికి కూడా నేను మన రక్షణకర్తవి యేసు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ తెలుగు వచ్చినా హిందీ కూడా కావాలి. ఓకే, ప్రభు को धन्यवाद देंगे. हम మనం క్రిస్మస్లో ఉంటున్నాం. క్రిస్మస్ जो సిక్ ఒట్టి క్రైస్తవులు మాత్రమే క్రిస్మస్ చేయడం లేదు. ఈ దినాల్లో క్రిస్మస్ అందరూ చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ అంటే అందరూ సిద్ధపడుతుంటారు కదా. ఈ లోకంలో అందరూ సిద్ధపడతాం. క్రిస్మస్ పండుగ అంటే ఎన్నో రకములుగా సిద్ధపడతాం. కానీ ఆ క్రిస్మస్ పండుగ చేసుకునే ముందుగా దేవుడు కూడా సిద్ధపడ్డాడు. ఈ లోకానికి రావాలి అంటే దేవుడు కూడా ఎన్నో సంవత్సరములు సిద్ధపడ్డాడు. ఐజయా ప్రవక్త ప్రవచించాడు. 500 సంవత్సరముల క్రితం ఐజయా ప్రవక్త ప్రవచించాడు యేసు ప్రభు యొక్క జన్మం గురించి. ఆ తర్వాత మిఖా ప్రవక్త కూడా ఈ లోకానికి యేసు రానున్నాయని ప్రకటించాడు కదా. అంటే యేసు ఈ లోకానికి రావాలి అంటే దేవుడు కూడా ప్లాన్ చేశాడు. నీవు ఈ దినము క్రిస్మస్ చేసుకుంటున్నావంటే అది దేవుడు కూడా ఈ క్రిస్మస్కు మిమ్మల్ని సిద్ధపరచాడు కదా. యేసు ప్రభు ఊరిక పుట్టలేదు, ఎన్నో ప్లాన్స్. ఆది కాండంలోనే మొట్టమొదటిగా ఈ యొక్క శుభవార్త ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆది కాండంలోనే ఇచ్చేశాడు. అది ఎవరంటే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములను చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఈ భూమి మీదకి రానయ్యున్నాడని బయలుపరిచాడు. అక్కడ ఏమి రాయిందంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము. పాటలు పాడేటప్పుడు మైకులు బాగుంటాయి. దేవుని వాక్యం వస్తగానే అది ఇష్టపడలేక ఆది కాండంలోనే 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు లూసిఫర్తో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నిన్ను సమాప్తం చేసేదానికి నేను రానై ఉన్నాను. స్త్రీ యొక్క సంతానం అంటే యేసు ప్రభు. అంటే ఆది కాండంలోనే క్రీస్తు జన్మం గురించి ఒక కన్యక ద్వారాగా భూమి మీద నేను రానై ఉన్నాను అని దేవుడు ముందుగానే చెప్పేశాడు. అయినా మనకు నూతన బంధనంలో లేక ప్రవక్త అయిన ఐజయా ద్వారాగా మనకు తెలిసినది. కానీ ఆది అంటే మొట్టమొదటిగా మాట్లాడినది దేవుడు లూసిఫర్కి చెప్పేశాడు, నేను భూమి మీదకి రానై ఉన్నాను. ఈ దినము మనం క్రిస్మస్ సంతోషముగా ఆచరిస్తున్నాం కదా. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాలి. మనం ఆరాధించే దేవుని గురించి మనకు తెలియాలి. ఆయన పరలోక సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆయన భూమి ఆకాశము సృష్టించిన దేవుడు. ఆయన పరిశుద్ధమైన దూతలతో కొనియాడబడుచున్న దేవుడు. మనము సంతోషంగా ఇటు అటు తిరుగుతూ వెళ్తున్నాం చూడు. మనం దేవునికి చాలా ప్రాముఖ్యత లేదు. మనం ఎలా ఉన్నా కానీ పర్వాలేదు, దేవుని సన్నిధికి వస్తుందనే మన ఎదురుగా దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అంత ఘనమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు మన కోసం ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఒక వచనం మనం చదువుకుందాము. ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో నీ కోసం దేవుడు ఏం చేశాడో అది ఒక చక్కని వాక్యం అందులో రాయబడి ఉన్నది. మనం ఒకసారి ఆ వచనం చూసుకుందాము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా
అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దాట్స్ అ గ్రేట్ వర్డ్ అన్నమాట. बहुत ही सुंदर और गहराई वचन है. लिखा है परमेश्वर आपको देखा है. దేవుడు నిన్ను చూశాడు. నిన్ను చూసి నీ గురించి నీలో ఏమి తక్కువ ఉన్నదా, లేక నీ పరిస్థితి ఎలా ఉన్నదా, నువ్వు ఎలా జీవిస్తున్నావా, ఇది దేవుడు చూశాడు. చూస్తూనే మొట్టమొదటి నిన్ను చూసినప్పుడు నీ శరీరము నీ రక్తము చూశాడు దేవుడు. అది రక్త మాంసములతో ఉన్న నా బిడ్డలు భూమి మీద ఉన్నారు. ఈ రక్తము ఈ శరీరములో ఉన్న నా బిడ్డలలో దుష్ట ఆత్మ, ఈ యొక్క సాతానుడు వారిని ఆక్రమించుకున్నాడు, లేక వారిని ఒక స్లేవ్గా చేసుకున్నాడు, వారిని తన గులాముగా చేసుకున్నాడని దేవుడు చూశాడు. నువ్వు దేవుని అడగలేదు నాకు రక్షణ కావాలని. కానీ దేవుడు నిన్ను చూసి నీకు రక్షణ కలగాలి, లేక నీవు ఈ యొక్క రక్తము శరీరంలో ఉన్న ఈ యొక్క జీవితాన్ని దేవుడు పరిశుద్ధంగా మార్చాలని దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? ముందు వచనం చదివితే, మనము నశించుచున్నామని దేవుడు చూసినప్పుడు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన ఏం చేశాడు? లాస్ట్ వచనంలో రక్త మాంసములలో పాలివాడాయను. మొట్టమొదటి క్రిస్మస్ ఇది జ్ఞాపకం ఉంచుతారు. క్రీస్తు బెత్లెహేములో జన్మించాడు అంటే ఆయన ఒక శరీరంలో మరి రక్తముతో మనలాగా జన్మించేశాడు. ఎందుకంటే నేను ప్రేమించుతున్న నా బిడ్డలు, లేక నేను ఏర్పరచుకున్న నా సంఘంలో ఉన్న నా బిడ్డలు, వారిలో రక్త మాంసం ఉన్నది. కానీ అది అపవిత్రమైనది, అది మరణానికి దాస్యమైనది, అది లోబడిపోయినది, అది మరణానికి తీసుకువెళ్ళుచున్నది. చూడు, మన శరీరంలో ఉన్న ఈ శరీరాన్ని మనను మరణానికి తీసుకువెళ్ళుచున్నదని దేవుడు ఏం చేస్తాడంటే, నా బిడ్డలను కాపాడుటకు ఆయన కూడా శరీరమును రక్తమును దాచి మన మధ్య నివాసం చేశాడు. బెత్లెహేములో జన్మించిన ఆ దేవుడు నిన్ను చూసే శరీరం ధారణ చేసుకున్నాడు, నిన్ను చూసే రక్తము శరీరముతో భూమి మీదకి వచ్చినాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం ఎప్పుడైనా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. నా దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నా పరిస్థితిని మార్చడానికి వచ్చాడు. నేను ఈ శరీరంలో ఉన్న నా జీవితాన్ని మార్చలేకపోతున్నాను కాబట్టి ఆయన ఈ భూమికి వచ్చాడు. అంతేకాకుండా ఇంకొక చక్కని వాక్యం మనం చూసుకుందాం. 10వ అధ్యాయం 4వ వచనంలో, నాకు ఒక శరీరము దేవుడు అమర్చినాడు. చూడు, మరియమ్మకు జన్మించిన దేవుడికి ఒక శరీరము అమర్చి ఆమె ద్వారాగా భూమి మీద దేవుడు జన్మించినట్లుగా ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. అదే విధముగా గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4, 6 వచనంలో ఏం రాయబడి ఉందంటే ఆ వాక్యం తీసి చదవాలని మనం చర్చిస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 6 వచనం ఒకసారి చూస్తే దేవుడు ఇంకో గొప్ప కార్యం చేశాడు మన జీవితంలో. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ప్లాన్ చేశాడు. ఆది కాండంలో ప్లాన్ చేశాడు, స్త్రీ ద్వారాగా భూమికి రావాలి. ఆయన ఆది కాండము నుంచి ఈ యొక్క నూతన బంధన కాలము వరకు ప్లాన్లో ఉన్నాడు. నా బిడ్డలు రక్షణ కలగాలి, వారు పరలోకంలో ఉండాలి, వారు పవిత్రులుగా ఉండాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క దృష్టిలో ఉంచుకున్నాడు. అందుకని ఆయన ఆ పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి చూడాలి. మళ్ళీ చదివారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన ఎక్కడ పుట్టాడు? స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని మనలను దేవుని బిడ్డలుగా చేసుకొని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని వివేచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన అబ్బా తండ్రి
తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి హల్లెలూయా. నీవు సాధారణమైన వ్యక్తివి కాదు. యేసు ప్రభు ఎలాగా ఉన్నాడో ఆయనలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మ దేవుడు మనలోకి కూడా పంపించాడు. అంటే ఇప్పుడు మనం ఏమైనాము? దేవుని బిడ్డలమైనా. మనం ఏమయ్యాము? దేవుని సంతానమయ్యాము. ఆ దేవుని బిడ్డలను దేవుడు వెతుకుచు బెత్లెహేములో 1000 సంవత్సరాల క్రితం జన్మించిన తర్వాత ఆ దేవుని ఎంతో మంది వెతికారు. మనం వెతుకుతున్నాం ఎప్పుడన్నా దేవుడిని? దేవుడు ఈ లేఖనంలో ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఉన్నాడు. నేనే వాక్యమును అంటున్నాడు దేవుడు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివాసం చేసినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. దేవుడి స్వరూపము నీలో ఉన్నది. దేవుని ఆత్మ కూడా నీలో ఉన్నది. అంటే మనం ఎలా ఉండాలి? ఇంకా మనము చాలా పరిశుద్ధులుగా ఉండాలి. చాలా పరిశుద్ధులుగా మన జీవితం ఉండాలన్నా మనం అలా జీవిస్తున్నాము. మనము అపవిత్రమైన జీవితం జీవిస్తే యేసు ప్రభువుని ఎవరు తెలుసుకోవాలి? మనము పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఆ పరిశుద్ధత ఏమిటో మనుషులు తెలుసుకున్నారు. అందుకని దేవుడు పరిశుద్ధమైన జన్మము జన్మించి మీరు పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నారు. మీరు పవిత్రులుగా ఉండమని చెప్తున్నారు. ఎందుకు మీరు పవిత్రంగా ఉండాలంటున్నాడు దేవుడు? ఇప్పుడు బాగుంది మన జీవితం, హాయిగా తింటున్నాము, మంచి ఇళ్ళు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, మంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను ప్రతిసారి ఒక మాట పడుతున్నా, యెహోవా వచ్చి నువ్వు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. అపొస్తలుడైన పౌలు నీవు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. యేసు ప్రభువు ఆ శిలువ మీద ఉన్నప్పుడు, ఆయన మరణించినప్పుడు ఒక మాట రాయబడింది, సమాధులు తెరవబడెను, పరిశుద్ధులు లేచి భూమి మీద నడిచిరంట. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు మరణించిన తర్వాత కూడా మరలా బ్రతుకుతావు. అందుకనే దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. నువ్వు ఒకవేళ మరణించినా కానీ నువ్వు మరలా పరిశుద్ధతలో పాల్గొంటావు అంటున్నాడు. అందుకనే ఈ సువార్త మనకు దేవుడు ఇచ్చాడు. బెత్లెహేములో జన్మించిన దేవుడు చాలా మంది వెతుకుతున్నారు. ఆ వాక్యము ప్రకటిస్తుందని. ఏ వాక్యము? లూకా సువార్త 2:10 అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. శుభవార్త, రక్షణ కలుగు చేసే శుభవార్త, పునరుద్ధానం కలుగు చేసే శుభవార్త, దేవుని మహిమ చూడగలిగే శుభవార్త, దేవుని గణపరిచే శుభవార్త, దేవదూతలు దిగివచ్చి ఆరాధించిన ఆ శుభవార్తను మనము చూడగలుగుతున్నాం. ఇది అందుకని ఆ పరిశుద్ధమైన దూతలు బయలుపరచబడిన శుభవార్తను, ఆ యొక్క కానుకలు ఏమిటి? దానికి దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయన అభిషక్తుడు అని దేవుడు అంటున్నాడు. ఈయన మహిమగల దేవుడు అని బయలుపరిచింది. ఆ దేవుణ్ణి ఈ దినము లేక 1000 సంవత్సరాల క్రితము మనుషులు వెతుకుతూ ఉన్నారు. మనము ఎప్పుడైనా దేవుని మీరు వెతుకుంటారో నాకు తెలియదు, కానీ మనము దేవుణ్ణి వెతకాలి. మనము ప్రతి విషయంలో వెతుకుతాం. షాప్కి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వెతుకుతాము, మ్యాచింగ్ వెతుకుతాము, మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి తీసుకుంటాము కదా. మనము లుక్ కూడా మంచిగా ఉండాలని ప్రయాసం. ఎప్పుడైనా నీవు నా యేసులాగా ఉండాలి అని అనుకున్నారు ఎప్పుడన్నా? లేక నేను నా యేసుకు మ్యాచ్ కావాలని ఎప్పుడన్నా అనుకున్నారా? దేవుడు ఆల్రెడీ మనల్ని మ్యాచ్ చేశాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన ఆత్మనిలో ఉంది. పరలోకం నుండి దేవుని దూతలు దిగి వచ్చి నీకు బయలుపరిచాడు. మేము ఆరాధించే దేవుడు ఈ దినము భూమి మీద ఉన్నాడు. మనము ఎప్పుడు కూడా దేవుని వెతకలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొందరు వెతికారు దేవుని, కొందరు వెతకలేదు. కొందరు వెతికారు కానీ వారి లాభం కోసం వెతికారు. కొందరు దేవుణ్ణి వెతికి ఏమేమి చేశారో ఒక వచనం చూద్దాం. జ్ఞానులు యేసును వెతుకుచున్నారు. మత్తయి సువార్త 2:1 రాజైన హేరోదు దినముల యందు యూదా దేశ బెత్లెహేములో పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేసు
యెరూషలేమునకు వచ్చి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నారు. వారు వెతికారు, వారు దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవునికి అర్పణలు ఇచ్చారు. వెతికిన వారికి దేవుడు కనబడతాడు. ఈ క్రిస్మస్ మనము దేవుణ్ణి వెతికితే అప్పుడు నువ్వు ప్రకటించగలుగుతావు. జ్ఞానులు దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి ముందు వెతికారు, దేవుణ్ణి చూశారు, దేవుని ఆరాధించారు, ఆ తర్వాత వాళ్ళు ప్రకటించారు. అది క్రిస్మస్. మనము మొట్టమొదటిగా వెతకాలి. నేను ఆరాధించే దేవుడు ఎలా ఉన్నాడు, నేను ఆరాధించే దేవుని యొక్క ఉన్నతమైన స్థలం ఏమిటి, నేను ఆరాధించే దేవుడు దేవదూతలు ఆరాధిస్తున్నారు, ఆ ఆరాధన నాకు భూమి మీద దేవుడు ఇచ్చాడు. ఆ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానులు వెతికారు, దేవుణ్ణి పూజించారు, దేవునికి మహిమపరిచారు. ఇంకొక వ్యక్తి కూడా దేవుని వెతుకుతున్నాడు అన్నమాట. మరియ కూడా దేవుణ్ణి వేచి ఉన్నదన్నమాట. ఆ సువార్త వినినప్పుడు చూడు, లూకా సువార్త 1:28 గాబ్రియేలు దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఈ సువార్త ఆ మరియ వింటున్ననే అది ఏమిటి ఆ సువార్త అనుకుంటున్నాడు. ఆ శుభవార్త ఏమిటి అని ఆమె ఎతుకుతున్నది అనమాట. అలా ఎలాగుంటుంది ఆ సువార్త? నాకు ఇంకా ఏమైనా బ్లెస్సింగ్ తీసుకొస్తుందా, ఏమైనా గిఫ్ట్లు వస్తున్నాయా, ఇంకా ఏమైనా బెనిఫిట్ ఉందా నాకు? అలా కాదు. ఆ సువార్త ఏమిటి అసలు? ఆ శుభవార్త దేవుని దూతలు నాకు తీసుకొచ్చినాయి కదా, అది ఏమిటని ఆమె వేచి ఉన్నది. ఆమె వెతుకుతున్నది మైండ్లో. చూడు, ముందు 29:30 చూస్తే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందితివి అంటున్నాడు. ఏంటా శుభవార్త? దేవుడు మన మీద కృప. అది శుభవార్త. ఈ క్రిస్మస్ ఏంటంటే, నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే, నీవు సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆఖరి దాకా నువ్వు బ్రతికి ఉన్నావంటే, నీకు కావలసిన ప్రతి సౌకర్యములు దేవుడు దయచేస్తున్నాడంటే అది నీకు శుభవార్త. అది శుభవార్త. ఈ మరియా దేవుని దగ్గరికి వచ్చి మరి 30 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను, ప్రభు అయిన దేవుని ద్వారా నీకు బయలుపరచాడు. అది శుభవార్త. ఒక స్త్రీ దగ్గరికి వచ్చి నీ ద్వారాగా ఈ భూమి మీద రానున్న దేవుని కుమారుడు అని చెప్పాడు. అంతకన్నా శుభవార్త లేదు. దేవదూతలు వచ్చి మాట్లాడింది, గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతుంది ఆమెతో. అంటే ఆమె ఎంత పవిత్రురాలో ఒకసారి ఆలోచించారు. ఆమె ఎంత పవిత్రురాలో ఒకసారి ఆలోచించారు. అంత పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు కూడా దిగి వచ్చి నీ ద్వారాగా ఈ భూమికి వస్తాడు. ఈ దినము దేవుడు అనుకోరుతున్నాడు, మీ ద్వారాగా మేము దేవుని చూడాలి. ఈ లోకము దేవునికి తెలియదు, కానీ మీలోగిన యేసు ప్రభు జన్మిస్తే ఈ లోకము ఆ యేసు ప్రభు చూస్తారు. అప్పుడు వారు కూడా దేవుణ్ణి ఆరాధన. మరియమ్మ దేవుని యొక్క తల్లిగా మారి దేవుణ్ణి స్తుతించినట్లుగా చూస్తున్నాం, దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె వేచి ఉన్నది ఆ సువార్త ఏమిటోనని ఆమెకు తెలిసిన తర్వాత దేవుణ్ణి మహిమపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ఎన్నో సంవత్సరం నుంచి శుభవార్తను వింటా ఉన్నాం. తెలుస్తుందనే సంతోషం ఎప్పుడైనా మీకు కలిగిందా? ఈ క్రిస్మస్ అంటే మనకు సంతోషం ఎక్కడ ఉంటుందంటే, బట్టలు మంచిగా కొనుక్కున్నప్పుడు, తినుబండారాలు బాగా చేసుకున్నప్పుడు సంతోషం. ఒకవేళ మీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇంకా సంతోషం. కానీ దేవుడే మనకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆయనే కుమారుని రూపంలో మన కాడికి వచ్చి మనతో నివాసం చేస్తున్నాడు. నీ హృదయంలో, నీ శరీరంలో ఆయన జన్మించినాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అది క్రిస్మస్. మనం అది క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ముందు వచ్చి సిమెయోను కూడా దేవుని కోసం వేచి ఉన్నాడు కదా. మనము క్రిస్మస్ పండుగ కోసం వేచి ఉంటాం. సిమెయోను దేవుని కోసం వేచి ఉన్నాడు. ఏమిటి? లూకా సువార్త 2:25 చూస్తే ఒక చక్కని విషయం రాయబడింది.
ఎవరైనా చదవాలని. యెరూషలేమునందు సిమియోనును ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరి కోసం వేచున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలగాలి, లేక వారికి దేవుని కృప వారి మీద ఉండాలని ఈ యొక్క సిమియోను అనే వ్యక్తి వేచి ఉన్నాడు. ఈస్ వెయిటింగ్ ఫర్ గాడ్. ఆయన ఓ పరమేశ్వర్ का इंतजार कर रहा है कि ये मंदिर में एक दिन ఒక దినం ఈ మందిరానికి దేవుడు వస్తున్నాడు. అది అన్నమాట ప్రశ్న. మీ మందిరంలో నా దేవుడు ఉన్నాడు అని చెప్పగలిగే అటువంటి విశ్వాసం అన్నమాట. పండగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జీవితాలు అట్లానే గడుపుతూ ఉంటాయి. కానీ ఏ దినమును ఇది జ్ఞాపకం చేసుకున్నాను. ఆ సిమియోను దేవుని దగ్గర ఆయన కోసం కనిపెట్టుచుండగా 26వ వచనం చూసే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. దాట్స్ ఎ గ్రేట్ వర్డ్. ఆ యొక్క సిమియోనుకు దేవుని పరిశుద్ధాత్మ ఏమి వరం ఇచ్చిందంటే, నువ్వు దేవుణ్ణి చూసినంత వరకు బ్రతుకుంటావు, నీవు దేవుణ్ణి చూసినంత వరకు నువ్వు మరణించవని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఆ వాగ్దానం కలిగిన వాడు. 27వ వచనం చూసే, శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని, దాట్స్ ఎ గ్రేట్ మిరకల్స్. యేసు ప్రభు కోసం వేచి ఉన్నాడు. ఆయన చూచుటకు ఆ మందిరంలో ఉన్నాడు. ఆ మందిరంలో యేసు ప్రభు వస్తూనే ఆయనతో పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన ఆ యొక్క చేతులతో, తన యొక్క చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించెను అని రాయబడింది. ఎంత గొప్ప విషయం. ఆ సిమియోను దేవుణ్ణి చూశాడు, సంతోషించాడు, ఆయన చేతులతో వెతుకున్నాడు, ఆయనను స్తుతించాడు. ఆ తర్వాత ఏం చూశాడు తెలుసా? అది చాలా గొప్ప విషయం. ఒక వ్యక్తి రానున్న కాలంలో ఏమి జరగనే ఉన్నదో అది చూశాడు. ఆ బాలుని పైకి ఎత్తుకుంటుందనే ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీవు నాకు వాగ్దానము చేసిన మాట చొప్పున నేను సమాధానపడి ఉన్నాను. దాసుని పోనిచ్చుచూ ఉన్నావు. ముందయ్య, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నేను కన్నులారా చూచితిని, సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూసితిని. ఏం చూశాడు ఆయన? యేసు ప్రభు బాలుడే, కానీ ఆ శిలువలో ఉన్న రక్షణ చూశాడు ఆయన. అర్థమవుతుందా మీకు? రక్షణ ఎప్పుడు కలిగింది మనకు? క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత ఆయన రక్తము ద్వారాగా మనం శుద్ధీకరించబడి పవిత్రులుగా అయినప్పుడు, ఆయన లేఖనములను విశ్వసించినప్పుడు మనకు రక్షణ కలిగింది. ఈ యొక్క రక్షణ కోసం వచ్చిన ఆ దేవుణ్ణి ఆయన ఏమంటున్నాడంటే, ఆ వచనంలో, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు దేవుణ్ణి నేను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసిన. ఆ బాలుడిలో ఈ సిమియోను ప్రవక్త రక్షణను చూశాడు, సిలువలో జరగబోతున్న కార్యం చూశాడు, ఇశ్రాయేలుకు విడుదల చూశాడు. మనకి అంత గొప్ప దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మనము ఈ క్రిస్మస్ చూస్తున్నాము చూడు, అది 1000 సంవత్సరం క్రితం లిఖించబడినది. 1000 సంవత్సరం క్రితం. అందుకనే దేవుడు మనకు ఈ యొక్క వెలుగును ప్రకాశించుటకు, మన హృదయంలో శరీరంలో ఉన్న ఆ చీకటిని వెలుగుగా మార్చుటకు ఆయన ఈ యొక్క సువార్తను మనకు అందించేశాడు. సిమియోను దేవుని చూశాడు, దేవుని ఆరాధించాడు, దేవునికి మహిమపరిచాడు. మనము కూడా అలాగా జీవించాలని దేవుని కోరిక. అదేవిధంగా ఒక స్త్రీ కూడా
ఒక స్త్రీ గురించి రాయబడి ఉన్నది. ఆమె సమయలు కుమార్తె అని రాయబడి ఉన్నది. ఆమె ఆ మందిరంలో ఉన్నది. ఆమె 7 సంవత్సరముల సమయమందు తన యొక్క భర్త చనిపోయినట్లుగా రాయబడి ఉన్నది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక. యాస్ అ గ్రేట్ వర్క్. ఏమా స్త్రీ? ఆమె లైఫ్లో ఏ సంతోషం లేదు. ఆమె లైఫ్లో ఎటువంటి మరి గొప్ప విషయం జరగలే. బాల్యంలోనే ఆ బిడ్డ విధవరాలైనది. కానీ దేవుని మందిరాన్ని వదలలేదు. దేవుని మందిరాన్ని వాళ్ళు 84 సంవత్సరముల వరకు ఆ మందిరంలో వేచి ఉన్నది. దేవుని చూశాను. ఆ తర్వాత రాయబడి ఉన్నది, ఉపవాస ప్రార్థనలు రేయింబగలు సేవ చేస్తుండేను. ఆమె యేసును కూడా చూశాను. యాజ్ అ గ్రేట్. మనం ఎన్ని సంవత్సరాల నుంచి మందిరం ఉంటున్నాం? ఎన్నో సంవత్సరం. ఇందాక అంకల్ సాక్ష్యం చెప్పాడు. ఎన్నో సంవత్సరం ఉంటుంది. ఎప్పుడన్నా నువ్వు ఆశించావా ఈ పండుగలో నా దేవుడు నన్ను చూడాలి, లేక నేను నా దేవుడిని చూడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అందరూ కూడా దేవుని పోలిక కలిగిన వారు. భూమి మీద అందరూ కూడా దేవుని పోలిక కలిగి, కానీ నీవు ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగిన వ్యక్తి అని జ్ఞాపకం. నువ్వు సాధారణమైన వ్యక్తిని కాదు. దేవదూతలు నిన్ను చూస్తున్నారని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రము. రాజైన ఏ రోజు కూడా దేవుడిని చూడాలని ఆశించాడు. రాజైన ఏ రోజు కూడా దేవుడిని చూడాలని ఆశించాడు. అప్పుడు చూడు, అతని ఆశలో ఏమున్నదంటే మత్తయి సువార్త 2:1 రాజైన ఏ రోజు దినములలో ముందు చదవండి. ఏ రోజు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఈ హేరోదుతో జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు. ఆయన పట్టణంలో పుట్టాడు, ఆయన దేశంలోనే ఉన్నాడు యేసు, కానీ ఆయనకు తెలియదు. యేసు ప్రభు ఆయనకు తెలియదు. కానీ ఈ జ్ఞానులు చెప్పుతుందనే అతని జ్ఞాపకం వచ్చింది, ఇంకొక రాజు పుట్టాడా, మరి నా పరిస్థితి ఏమి? భయపడిపోయాడు. ఆ తరువాత ముందు 3 ఏ రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి భయపడిపోయారన్నమాట. యెరూషలేము అందరూ భయపడాలి. ఈ దినము క్రైస్తవులు అంటే క్రైస్తవులు భయపడుతున్నారు. సజీవమైన దేవుని ఆరాధించేవారు భయపడుతున్నారు. సజీవమైన దేవుని బిడ్డలు భయపడుతున్నారు. కానీ ఆ దినము యేసుని గురించి హేరోదు మహారాజు, అంత గొప్ప రాజు, ఆ యొక్క రాజ్యంలో ఏడే రాజు, అతడు ఒక బాలుడు జన్మిస్తే భయపడిపోయాడు. ఆ ప్రజలు భయపడిపోయారు అక్కడ. ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించిన వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. జ్ఞానులు తమకు కలిగిన జ్ఞానము ద్వారాగా, నక్షత్రముల ద్వారాగా వెతికిన ఆ క్రీస్తు భూమి మీదకి వచ్చాడు అని రాజులు భయపడిపోయారు. యాస్ అ గ్రేట్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది చాలా శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవుని జన్మ నిర్మాణం. ఒక బాలుడు జన్మిస్తే ఇంత గొప్ప రాజులు భయపడుతున్నారు. అటువంటప్పుడు మనందరం కూడా క్రీస్తు బిడ్డలుగా మారితే ఈ ప్రపంచమే భయపడతాం. ఎందుకనగా నిన్ను చూడు, నన్ను కూడా చూడు, నాలో ఉన్న క్రీస్తుని చూస్తాను, నాలో ఉన్న క్రిస్మస్ బాలుని చూస్తాను. అప్పుడు లోకం భయపడతాడు. అందుకని ప్రియమైన దేవుడా, క్రిస్మస్ చాలా శ్రేష్టమనేది. 4వ చూస్తే మత్తయి సువార్త 2:4 చూస్తే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టుడని వారిని అడిగిన. ప్రైజ్ ది లార్డ్. ఈ హేరోదు రాజు కూడా ఎదుగుతున్నాడు. ఆయన సభలో ఉన్న వారందరినీ జ్ఞానులు పిలిచాడు, శాస్త్రులు పిలిచాడు, ఆ యొక్క నక్షత్రం చూసేవారు అందరినీ పిలిచాడు. కానీ వీరికి పిలిచి ఎతకమన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు, ఆ పుట్టిన ఆ యొక్క క్రీస్తు ఎక్కడున్నాడో వెతకమన్నారు. వారు వెతికారు. వారు ఆయన ఉత్తరం ఇస్తూ బెత్లెహేములో ప్రవక్త ద్వారాగా బయలుపరిచిన క్రీస్తు జన్మించాడని చెప్పేశారు.
ఏ విషయంలో రాజు భయపడుతున్నాడో అది కన్ఫర్మ్ అయిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ దినము క్రిస్మస్ ఎలా ఉన్నదంటే మార్కెట్లో దేవుణ్ణి వెతకటం లేదు, కానీ దేవుని ద్వారా ఎంత సంపాదించుకుంటామో అది వెతుకుంటున్నాం. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని పేరట అమ్మబడుచున్నాను. క్రిస్మస్ డెకరేషన్ కానీ, కేక్స్ కానీ, ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, సమస్తము యేసు ప్రభు పేరట లేక క్రిస్మస్ అనే పేరు ద్వారా సమస్తం అమ్మబడుతున్నది. కానీ ఈ లేఖనములు అమ్మబడలేదు. నీకు కలిగిన క్రీస్తు జన్మ యొక్క ఉత్సవము నీ హృదయంలో ఉన్నది. అది నువ్వు బయలుపరిచితే ఈ వ్యాపారం అంతా బంద్ అయిపోతుంది. క్రిస్మస్ ఈ లోకము రెండు రకాలుగా చేస్తున్నారు. ఒకటి వ్యాపార పద్ధతుల్లో, ఇంకొకటి ఆత్మీయంగా. సంఘము ఆత్మీయంగా క్రిస్మస్ చేయాలి. ఆ బయట ఉన్న వారు వ్యాపారంగా చేస్తున్నారు. ఆ క్రిస్మస్ను, లోపల ఉన్న క్రిస్మస్ను బయటకు తీసుకురావాలి. ప్రియమైన దేవుడు, ఆ క్రీస్తు జన్మము నీ హృదయంలో గిన జన్మిస్తే నీవు క్రీస్తును లోకానికి చూపించగలవు. అది క్రిస్మస్. ప్రియమైన దేవుడు, అది క్రిస్మస్. అందుకని ఈ యొక్క హేరోదు రాజు ఎత్తుకుచు దేవుడు ఎక్కడున్నాడు ఆయనకను జ్ఞానులు తను ఆ యొక్క పట్టణంలో చేరినప్పుడు బెత్లెహేములో దేవుడు పుట్టినాడని హేరోదు మహారాజుకు అర్థమైపోయింది. దేవుని యొక్క సువార్త మనకు ఎన్నో రీతులుగా వచ్చినారు. మరియమ్మ ఆ సువార్తను విన్నది, యేసు కొరకు వేచి ఉన్నది. ఆమె దేవుణ్ణి లోకానికి జన్మగా ఇచ్చి ఆరాధించింది. ఆ తర్వాత జ్ఞానులు యేసును వెతికారు, నక్షత్రం చూశారు, దేవుడు ఉన్న చోటికి నడిపించబడ్డాడు, వారు దేవుని ఆరాధించారు. మనం వెతికితే దేవుడు మనకు కూడా కనిపిస్తాడు. ఆ తరువాత సుమియోను దేవుని కోసం వేచి ఉన్నాడు. దేవుని కోసం వేచి ఉన్నాడు, మందిరంలో వేచి ఉన్నాడు. ఆ మందిరంలో యేసు ప్రభు బాల్యము వస్తుందని ఆయన చేతులతో ఎత్తుకొని దేవుని ఆరాధించాడు, దేవుని మహిమపరిచాడు. ఆయన ఆ క్రీస్తు బాలుని చూసి ఇశ్రాయేలు ప్రజలకు లేక మనకు కలుగబోతున్న రక్షణను ప్రకటించేశారు. ఆ తరువాత ఆ విధవరాలు కూడా దేవుని మందిరంలో 84 సంవత్సరాలు వేచి ఉన్నది, దేవుణ్ణి చూసినది, దేవుని మహిమపరిచినది. హేరోదు మహారాజు దేవుడు వెతికాడు, దొరికాడు, కానీ చంపేదానికి వెతికాడు. ఆయన దేవుణ్ణి ఆరాధించలేదు, చంపేదానికి వెతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఎలా వెతుకుతున్నావో అది జాగ్రత్తగా మనము దేవుని ఆరాధన జరిపించాలి. నీవు ఎవరిని వెతుకుతున్నావు? మొట్టమొదటి ప్రశ్న. నీవు ఒకవేళ దేవుణ్ణి వెతికితే ఆయన 100% నీకు దొరుకుతాడు. ఆయన నీ కోసమే వచ్చాడు, ఆయన మన కోసమే వచ్చాడు. ఆయనను మనం వెతికితే మనకు దేవుడు కనబడతాడు, ఆయన లభిస్తాడు. ఆయన యొక్క లేఖనముల ద్వారా మనం ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. ఆయన లేఖనముల ద్వారా దేవునికి మనం ఎంతో మహిమపరచనంటున్నాం. అందుకని ఈ సమయమందు మీరు వినిన ఈ సువార్తను లోకానికి ప్రకటించాలి. మీరు వినిన ఈ సువార్త మీకు, మీ కుటుంబానికి మార్పు కలగాలి. 2-3 నిమిషములు మీరు ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తు లేఖనములు బయలుపరిచినాయి. నీ హృదయంలో యేసు ప్రభు ఆత్మను దేవుడు పంపించాడు. నీవు ఒక పేరు కలిగిన వ్యక్తి కావచ్చును, కానీ నీలో మాత్రము క్రీస్తు యొక్క ఆత్మ ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆది అందే దేవుడు చెప్పాడు, నా స్వరూపమందు నా పోలికలలో నేను నా బిడ్డలను బయలుపరుస్తున్నాను. నీవు క్రీస్తు పోలిక కలిగిన వాడు, క్రీస్తు స్వరూపము కలిగిన వ్యక్తి, క్రీస్తు అభిషేకము కలిగిన వ్యక్తి నువ్వు జ్ఞాపకం